అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని బీసీ బాలికల హాస్టల్ పరిస్థితిపై ప్రైమ్ 9లో ప్రసారం చేసినటువంటి కథనంపై జిల్లా యంత్రాంగం స్పందించింది. శాశ్వత భవన నిర్మాణానికి 1,90,00,000 మంజూరు చేశారు. కలెక్టర్ దినేష్ కుమార్ చొరవతో నిధులు కేటాయించారు. ఎన్నో ఏళ్లుగా ఈ హాస్టల్ దుస్థితిపై అధికారుల వద్ద మొరపెట్టుకున్నా ఫలితం దొరకలేదని విద్యార్థులు తెలిపారు. ఇన్నేళ్ల తమ సమస్యకు ప్రైమ్ 9 ఛానల్ వల్ల పరిష్కారం జరిగిందని బీసీ హాస్టల్ విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రైమ్ 9కు కృతజ్ఞతలు తెలిపారు. పేరు పాంగి రోజా సార్, జెడ్పీహెచ్ఎస్ చదువుతున్నాను. మా పేరు కరకపల్లి, మా చింతపల్లి మండలం. నేను బీసీ చదువుకుంటున్నాను సార్. అసలు ఇది వర్షం వస్తే ఇబ్బందిగా ఉంది సార్. కారు పోతున్నాయి, ఎక్కడ పడుకోవాలి కూడా అర్థం కావట్లేదు సార్. బిల్డింగ్ కూడా పడిపోలేగా ఉంది సార్. ఎవరైనా ఇది ఏంటి అధికారులు స్పందించాలని మేము కోరుకుంటున్నాం సార్. మా అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం బీసీ హాస్టల్ అండి. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుకుంటున్నాము. 85 మంది పిల్లలం. మా హాస్టల్లో అంటే మా రూములు మాకు సరిపెట్టేటట్లేవు. వర్షం వస్తుంది కదా, చాలా కారిపోతున్నాయి, పిల్లలు ఓడిపోతున్నాయి. పడుకోవడానికి మాకు ప్లేస్ సరిపోవట్లేదు. అలాగే సరైన బార్గోడ కూడా లేదు, కొన్ని పడిపోయినాయి అన్నమాట. అందుకని ప్రభుత్వం దృష్టించి మాకు నూతన భవనం ఇవ్వాలని కోరుకుంటున్నాం.